సిస్టర్ ఒక రోజు ఏం జరిగిందో తెలుసా? ఏంటి? ఐఎమ్ సారీ, చెప్పకుండా మీకెలా తెలుస్తుంది? మా ఇంట్లో దొంగలు పడ్డారు. నేను ధైర్యంగా బాత్రూమ్ లో దాక్కున్నాను. మా ఆవిడ భయంతో బీరువాలో దాక్కుంది. దొంగలు బీరువా తీసుకెళ్లారు. అందులో మా ఆవిడ ఉంది. వెతకలేదా? వెతికాను. దొరికిందా? అతి కష్టం మీద దొరికింది. ఫోన్లే. దొరికింది మా ఆవిడ కాదు, బీరువా. మీ ఆవిడ లేకుండా ఎలా ఉంటున్నావు? దొంగలు పడింది ఒక ఇంట్లోనే కదా సిస్టర్, మిగతా 2 ఇళ్ళు ఉన్నాయి కదా, అందులో 2 భార్యలు ఉన్నారు కదా. ఏ వాళ్ళిద్దరు నాతో అడ్జస్ట్ అవుతున్నప్పుడు నేను ఒక్కడిని వాళ్ళిద్దరితో అడ్జస్ట్ అవ్వలేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీ కామన్ సెన్స్ ఉందా? సిస్టర్ మీరేనే చెప్పండి. ప్రియా నువ్వేం ఫీల్ అవ్వద్దు, వాడికి ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ ఇస్తా. రేయ్ మీ ఎవరో తెలుస్తూ గుండె చచ్చిపోతావరా? నాదంత వీక్ గుండె కాదు సార్, చెప్పండి. నిన్న బ్యాంకులో బ్లాస్ట్ ఎవరు చేస్తారో తెలుసా? తెలుసు, ఎవరో లేడీ చేసిందంట కదా. ఈవిడే ఆవిడ. ఎరా షాక్ అయ్యవా? సార్ లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. కొంచెం కారు ఆపుతారా? ఏమైంది? నేను తమాయికని ఫేస్ పెట్టి టెర్రరిస్ట్ హలో. Hey, shut up. చెప్పు. యా ఓకే ఓకే. I'm sorry. వద్దురా, నువ్వు కాబట్టి సెటప్ అన్నావు. వేరే వాళ్ళైతే చెప్పు తీసుకొట్టేవారు. వద్దురా, మనకి పోలీసులు, టెన్షన్లు, ఫోన్లు, చేజులు. నిన్ను సేఫ్ ప్లేస్ తీసుకెళ్తా. బల్వేందర్ చడ్డా అంటే ఐజీ కొడుకు. నీకు మొగుడు కావాలనుకుంటున్నా నా శత్రు. ప్రియా భయపడకు. వాడి దగ్గర AK-47 ఉంటే నా దగ్గర అంతకంటే పవర్ఫుల్ ఆయుధం ఉంది. అదేంటో తెలుసా? నీ మీద ప్రేమ. నిజమైన ప్రేమికుల్ని ప్రపంచంలో ఉన్న పోలీసులంతా ఏకమైన ఏమీ చేయలేరు. మన ప్రేమ విజయం సాధించాలి. నన్ను ఆశీర్వదించు ప్రియా. యూత్ పవర్ ఏంటో చూపిస్తా. వాడంతా చూస్తా. గోపి, నేను ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. నీ కర్మ. దయచేసి నువ్వు దిగొద్దు. ఓ దిగలేదా? ఏం పర్లేదు, అక్కడే కూర్చో. జరగబోయేది చూడు. బుల్లెట్లు వేస్ట్ చేయకు, అవి చాలా కాస్ట్లీ. అది వాడి వాక్ చూస్తేనే అర్థం కావట్లా ఎంత వీక్. వాడి కార్లో ఉన్నది అనకొండ అన్న విషయం వాడికి తెలీదు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు బోర్డంత ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ఓపిగ్గా చూడు. గొట్టామ్స్, ఈ పాన్ తినే వరకు నువ్వు చెప్పు, నీ వింటాను. కానీ ఏం చెప్పంటారు సార్? మన దేశంలో జరుగుతున్న గంటకు హత్య గురించి చెప్పంటారా? అరగంటకు దోపిడి గురించి చెప్పంటారా? పావు గంటకు రేప్ గురించి చెప్పంటారా? చాలా మ్యాటర్ ఉందిరా నీ దగ్గర. ఇంకా చాలా మ్యాటర్ ఉంది. ఎటు చూసినా నక్సలిజం, టెర్రరిజం, ఫ్యాక్షనిజం. చాలా బాగుంది సార్. దేశంలో ఎన్ని సమస్యలు ఉండగా LOVE అనే 4 అక్షరాల లవ్ కోసం ఇంత మ్యాన్ పవర్, ఇంత పెద్ద స్కార్పియో అవసరం సార్? నా వయసు ఎంతో తెలుసా సార్? స్వీట్ 25, షీ 20. యు నో వీఆర్ యూత్. ట్రూత్. మరి అలాంటప్పుడు ఇద్దరు మేజర్స్ ని పెళ్లి చేసుకోకుండా ఆపే శక్తి మీకు ఎవరిచ్చారు సార్? సెక్షన్ 302 ప్రకారం. అది సెక్షన్. శిక్షలు సెక్షన్స్ ఇంపార్టెంట్ కదా సార్, ఫీలింగ్స్ ఇంపార్టెంట్. ఈ పెళ్లిని ఎవరు ఆపలేరు. అయితే అమ్మాయి నీకు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటావా? అందుకే కదా సార్ ప్రేమించింది. అమ్మాయి ఎవరో తెలుసా? తెలుసు సార్, DIG కూతురు. ఏ DIG కూతురు అయితే అన్నం తిందా, బట్టలు వేసుకోదా, కాలేజ్కి వెళ్దా, బొట్టు పెట్టుకోదా, ఫోటో రాసుకోదా? పానేసుకోరా, ఉమ్మూసుకోరా. కరెక్ట్ సార్. ఇన్ని తెలిసిన మీకు మా ప్రేమ విలువ ఎంతో తెలియట్లేదు సార్. ప్రియ కోసం నా ప్రాణాలను ఇచ్చేస్తాను. ఇట్స్ ఓకే. ఎమోషనల్ ఎన్నో అంటాం, అంత మాత్రాన గన్ తీసి పెట్టేస్తారా సార్?
మీకు చేతనైతే మమ్మల్ని కాదు సార్, నిన్న బెంగళూరులో బ్లాస్టింగ్ చేశారే ఆ టెర్రరిస్ట్లను పట్టుకోండి. ఎంతసేపు పాయింట్కి వచ్చావా? మేము వచ్చింది అందుకే. అంటే నీ లవరే మా టెర్రరిస్ట్. నేనే ఒకరిని బీపీ చేస్తే ఆగవే. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతున్నారా సార్? కాదు, నీ ఫ్రెండ్షిప్ బ్యాండ్. చల్ చల్. సార్ దాదా మీకే బాగుంది. రోజు బాగుంది అంతేనా సార్? వెళ్ళరా వెళ్ళు. ముచ్చట పడుతున్నావుగా, వెళ్ళి తీర్చుకో, ముచ్చట తీర్చుకో, వెళ్ళు. దాదా ఏటైంది? నొప్పి. కింద చూడు. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి? వెళ్ళి అమ్మాయిని పట్టరా. నేనా? మరి నువ్వే కదరా అమ్మాయి లవర్వి. ఆ ఆటో బంతో నాకు లవ్వేంటి సార్? ఇప్పుడే కదరా 25-20 యూత్ 302 అన్నావు. సార్ మీ 100% అమ్మాయికండి సార్. నువ్వు అమాయకుడువా? శ్రీకృష్ణుడివి సార్. కాదు కాదు, శ్రీకృష్ణుడివి. వెళ్ళు. సార్ తన దగ్గర కత్తుంది సార్. నా దగ్గర గన్ ఉంది. అలాగే వెళ్తాను సార్. వెళ్ళా. ఓకే ప్రియా, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ ఒక్కసారికి నా మాట విని దయచేసి లొంగిపో. నేను రక్షించుకోవడం కోసం సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు, లేకపోతే పంచాయతీ. సార్ 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 ప్లీజ్ సార్, అమ్మాయి అమ్మడి మదర్ ఏం ఫిగరు, అప్పుడు నీ ఫాదర్ ఎంత పొగరు. వంటగదిలో గడిచి చెప్పినంత తేలిక తిప్పుతున్నావు కదే కత్తి. ఏమే హాయిగా పెళ్లి చేసుకుని ఒకళ్ళు లేక ఇద్దరిని కానీ ఇంటి పట్టున కూర్చుని నీ ఇల్లు బంగారం గాను అని ప్రోగ్రామ్ చూడక నీతో ఫైట్ చేస్తే నా మగతనం నీకు టిచ్చిల్ చాలే. అయిపోయాను. అదిరింది సార్. ఇండియా ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ. కీప్ ఇట్ అప్. మళ్ళీ ఏంటి సార్? పెళ్ళి ఎక్కడా? కమ్మ సంఘంలో ఫిక్స్ అయింది సార్. అది నువ్వు చేసుకునే పెళ్లి. నీ పర్సనల్ గా చేసే పెళ్లి పాకిస్తాన్ లో, హనీమూన్ ఆఫ్ఘనిస్తాన్ లో. అదేం కాంబినేషన్ సార్? మరి ఇదేం కాంబినేషన్ రా? ఆ పిల్లంటే ఓ టెర్రరిస్ట్, దానికి ఏం ఏడిచ్చొచ్చింది, నీకేం మైరాగం వచ్చొచ్చింది. సారీ సార్, తప్పైపోయింది. ఈ ఒక్కసారికి వదిలేండి సార్. ఇంకో గంటలో నా పెళ్లి సార్. గంటలో పెళ్లి పెట్టుకుని పిల్ల ఎర్రగా బుర్రగా ఉందని చెప్పి ఎవరో ఏంటో తెలియకుండా ప్రేమించేసావు. ఇప్పుడు నేను వదిలిపెట్టాను అనుకో, ఈ గంటలో ఇంకో పిల్ల దొరుకుతుంది, దానికి షిఫ్ట్ అయిపోతా. అంతేగా? లేదు సార్, మీ మీద ఒట్టు సార్. నన్ను లేపేద్దామని. అయితే దేవుడి మీద ఒట్టు సార్. భయపడకు లక్ష్మి, నేను అమృతము తాగి ఉన్నాను. ఎంత అమృతము తాగితే మాత్రం ఇటువంటి అబద్ధపు ఓట్లకి మీరు తట్టుకోగలరా స్వామి? రావలేదురా. మళ్ళీ ఈయన మంచోడు కాబట్టి నేను వదిలేశాడు. థ్యాంక్ యూ సార్. ఆగో, ఈ క్షణం నుంచి మా బాస్ గన్ను కన్ను నీ మీదే ఉంటాయి. ఆ అమ్మాయి కాబట్టి కారు కింద పెట్టింది బాంబు. ఈయన ఏకంగా నీ కింద పెడతాడు బాంబ్. కరెక్ట్ అంకిల్. మీరు దయచేసి పెళ్లికి రాకండి. బహుదానందముగానున్నది. చివరికి ఆ మానవుడు లక్ష్మినే కళ్యాణం చేసుకోబోతున్నాడు. లక్ష్మి అతన్ని కళ్యాణం చేసుకోవాలిగా. అవురా, ఇది ఒకటి ఉన్నదా?
తొందరగా పెట్టండి, మా టైం లేదంటే పెట్టేయండి అక్కడ పంతులు గారి దగ్గర. అది పంతులు గారు మీకు కావాల్సినవన్నీ అందినట్టే కదా, సుముహూర్తాన్ని వేళ రండి రండి రండి. ఏమిటి ఇంత లేటు? మీరు అసలు రారేమో ఎంత టెన్షన్ పెట్టామో తెలుసు. టైం అవుతుంది, రండి 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 బాబాయ్. ఏంటి ఫ్యామిలీని తీసుకురాలేదా? ఎన్నో ఫ్యామిలీని. భలే జరిగింది కదా. అవును వదినా. అక్క వదినా రాక అక్షంతలేంటి? అన్నం పెట్టడానికి ఇంకా టైం ఉంది. సమయానికి తగు మాటలాడినే. రే నువ్వు వస్తావని నాకు తెలుసురా. నువ్వు ఈ జన్మలో ఎదగవరా, నీ బతుకింతే. ఎదిగేం లాభం? అమ్మా ఏంటమ్మా ఇది? ఎవరు బాబు? నేను నీ కొడుకునే. నేను గొడ్రాల్ని బాబు. వెళ్ళిపోతుంది, తీసుకురండి, టైం అయిపోతుంది. లక్ష్మి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ నీకేమైనా గుడ్డా? పెళ్లి అది నాకు తెలుసు. పెళ్లి కొడుకు నేను కానా? గంట క్రితం వరకు నువ్వే, ఇప్పుడు షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయ్యావా? అసలు వాడదాను కదా. మా చెల్లెలు చేయొద్దులు. వదలకపోతే ఎరగొడతాను. అన్నయ్య నువ్వన్నా చెప్పన్నయ్య. నేను ఇరగొట్టను, చంపేస్తాను. ఏయ్ ఎవరా నువ్వు? పిలవని పెళ్లికి వచ్చి గొడవ చేస్తున్నావు? అర్థమైంది. ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం నాకు అర్థమైంది. కానీ అసలు అక్కడ ఏం జరిగిందో మీకు ఎవ్వరికీ తెలియదు. డాడీ నేను ఫోన్ చేసి పెళ్లికి రావట్లేదు ఎందుకు చెప్పాను తెలుసా? నా కారులో కరుడు కట్టిన టెర్రరిస్ట్ ఎక్కింది. కానీ నేనేమాత్రం చెల్లించకుండా ఆమెని మాటల్లో పెట్టి మాయ చేసి సిబిఐకి అప్పచెప్పటమే కాకుండా ఒకే డిచ్చిచ్చి ఈ దేశాన్ని కాపాడాను. ఈ విషయం మీకు చెప్తే మీరంతా ఎక్కడ భయపడతారేమోనని అలా చెప్పాను. ఆ సిచ్యువేషన్ లో ఏ భారతీయుడు ఉన్నా సరే అలా రియాక్ట్ అవ్వాలి. ఈ పోరాటంలో నేను వేరే మరణం చెందిన లక్ష్మి పెళ్లి ఆకూడదని అలా చెప్పాను. ఇప్పుడు చెప్పండి, నేను చేసిన తప్ప? చూడటానికి పుట్టుకున్న పెద్ద మనుషులు ఉన్నారు. చెప్పండి సార్, నేను చేసిన తప్ప? ఏం చెప్పమంటావురా? నువ్వు ఇచ్చిన పొలిటికల్ స్పీచ్ కు నా బ్రెయిన్ లాక్ అయింది, నా ఫేస్ బ్లాక్ అయింది, నా మాట డౌన్ అయింది. రేయ్ ఆ రోజు పెళ్లి చూపులో నన్ను బ్రూడి చేసిన సంగతి నాకు తెలుసురా. కానీ నువ్వు లక్ష్మిని ఇష్టపడ్డావని నేను సైడ్ అయిపోయాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో గోపి, అందరినీ వెధవని చేసేవాడు చివరికి వాడు పెద్ద ఎదవ అవుతాడు. నన్ను క్షమించు. పెళ్లి చూపుల్లో ఇలాగే కాళ్ళు పట్టుకున్నావు, ఇప్పుడు మళ్ళీ కాళ్ళు పట్టుకుంటున్నావు. చూడు గోపి, ఆడది ఒక మగాన్ని భర్తగా భావించాక అతనే తన ప్రపంచం అనుకుంటుంది. మిగిలిన మగాళ్లను తన అన్నదమ్ములు అనుకుంటుంది. కానీ నీలాంటి మగాళ్ళు తాళి కట్టిన ఆడదాన్ని పెళ్ళాంగా మిగిలిన అమ్మాయిల్ని మరదలుగా ఫీల్ అవుతారు. ఈ యాదవతో నీకు మాట్లాడమ్మా. రే ఆ అమ్మాయిని క్షమించినా నేను నిన్ను భరించను. పోయి కలిసి దరిద్రుడా. గోపి ప్రతి మనిషికి ఒకటో రెండో బలహీనతలుంటాయి. కానీ మనసు మెదడు రెండు బలహీనంగా ఉంటే అటు మనిషి ఇటు కోతి కాకుండా మధ్యలో నీలా గోడ మీద పిల్లిలా ఉంటారు. ఊరు కారు స్కూలు షిఫ్ట్ చేసినంత ఈజీ కాదు భార్యను షిఫ్ట్ చేయటువంటి. గోడ మీద పిల్లి మనస్తత్వం మితిమీరితే అది ఆ మనిషికే కాదు ఈ సొసైటీకి కూడా చాలా నష్టం. చేతిలో బాంబు పెట్టుకుని తిరిగే ఫ్యాక్షనిస్ట్ కంటే మెదడులో బాంబు పెట్టుకుని తిరిగేవాడే మోస్ట్ డేంజరస్ క్రిమినల్. బుద్ధొచ్చింది. చావు తప్పి కన్నులు అట్టుపోయి వచ్చాను. జీవితంలో నాటి అదపం మళ్ళీ చేయను. గుడ్. ముహూర్తానికి టైం అవుతుంది పద. లక్ష్మి థ్యాంక్స్ రా, నీ వల్లే వాడు మారాడు. నీ రుణం భలే వాడి మాయా. పెళ్లి చూడు. హలో హాయ్ సార్, నేను టెర్రరిస్ట్ అని మీరు దెబ్బైపోయారు కదా. నేను లిఫ్ట్ కోసం వచ్చానని నువ్వు దెబ్బైపోయావు కదా. సంపూర్ణం క్రైమ్ బ్రాంచ్, రైట్ హ్యాండ్ టు బలవిందర్ చెడ్డా. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. See you. Bye. కళ్యాణమస్తు. ఈ మానవుల్లో వచ్చిన మార్పును చూసి మహదానందముగానున్నది. నువ్వేమంటావు లక్ష్మి? లక్ష్మి